హే హై గైస్, గుడ్ మార్నింగ్. చలి మాత్రం బీభత్సంగా అయితే ఉంది, మామూలుగా కాదు. చేతులన్నీ ఫ్రీజ్ అయితే అయిపోతాయి. ఎగర పక్క చూసారు కదా మంచి ఎలా పడుతుందో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఈరోజు వీడియో వచ్చేసి మన కొత్తగూడెంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆలయంకి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. ఈ వీడియో అయితే ఫుల్ వీడియోకి అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. నేను ప్రతిసారి ఫుల్ వీడియో ఎందుకు చూడమంటున్నానంటే నేను తీసే వీడియోలో కన్ఫామ్గా 70% నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అందుకనే ఫుల్ వీడియో అయితే చూడమంటున్నాను. ఓకే, మరి ఈరోజు ధర్మశాస్త్ర ఆలయంకి ఎందుకు వెళ్తున్నామంటే గత 1 month బ్యాక్ నేనైతే ఒక మంచి పనినైతే చేపట్టాను. అదేంటంటే 18,018 సార్లు అయ్యప్ప స్వామి వారి నామస్మరణ బుక్ అయితే రాశాను కదా, అది వచ్చేసి ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో పూజ అయితే చేయించాలి. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వెళ్తున్నా. చలి మాత్రం బీభత్సంగా ఉంది, మామూలు బీభత్సం కాదు, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అయితే సూర్యుడు అయితే బయటకు రావడం జరిగింది, అయినా చలి అస్సలు ఆగట్లే. చుట్టూ అయితే మంచిలాగా అమ్ముకుంది చూడండి ఫ్రెండ్స్. మంచు మాత్రం విపత్సంగా అయితే పడుతుంది. బండి మీద 20-30 స్పీడ్ మీద పోయినా కూడా చేతులు అయితే బాగా ఫ్రీజ్ అవుతుంది. ఏదో హిమాలయాల్లో ఉన్నంత చలి మాత్రం ఈడైతే ఉంది, మామూలుగా కాదు. -4 degreesలో అయితే ప్రస్తుతం అయితే మనకి చలి అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పింది. గత 10-15 days నుంచి చలి మాత్రం బీభత్సంగా స్టార్ట్ అయ్యింది, మామూలుగా కాదు అసలు. బీభత్సమైన చలి ఇంట్లో నుంచి బయటకి అయితే రాలేకపోతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం కనిపించట్లే, మంచు మాత్రం బీభత్సంగా కనిపిస్తుంది. ఒక 10 meters ఉన్న పర్సన్, ఒక 10 feet ఉన్న పర్సన్ కూడా కనిపించట్లే. బండ్లన్నీ చిన్నగా పోతున్నాయి, మామూలుగా కాదు అసలు. మగ మంచు అయితే బీభత్సంగా కమ్ముకుంది, మామూలుగా కాదు. బీభత్సమైన చలి, చేతులు మాత్రం బీభత్సంగా ఫ్రీజ్ అవుతున్నాయి. ఇగో నా ముందు ఇప్పుడు ఒక బండి పోయింది, అందులోకి మాయమైపోయింది బండి. మామూలుగా కాదు. ఇంకా శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి అయితే ఇంకొక 5 kilometers ఉంటుంది. అయినా ఏదో హిమాలయాల్లో ఉన్నంత చలి మాత్రం ఉంది, మామూలుగా కాదు. నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. ఇక్కడైతే పెద్ద టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ కూడా కనిపించట్లేదు. ఏదబ్బా టర్నింగ్ ఈడే ఉంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓహో, ఆహా. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. లోపల ఇరుములు అయితే జరుగుతున్నాయి, మనమైతే వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకుందాం. అలాగే మనము 18,018 సార్లు రాసిన బుక్స్ అయితే ఇవాళ అయితే పూజ చేపిద్దాము. వెళ్ళి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలోని అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి అయితే ఆ బుక్స్ అయితే అందజేద్దాము. ఓకే, మరి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే మన భద్రాద్రి కొత్తగూడెంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ ధర్మశాస్త్ర దేవాలయము. గత 4-5 days బ్యాకే ఇక్కడ వచ్చేసి అగ్నిగుండం కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యింది, అలాగే పడి పూజ కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యింది. నేను ఈ బుక్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా రాశాను అనేది మొత్తం అయితే తీశాను. మనమైతే 40 రోజులు వెనక్కి అయితే వెళ్దాము. ఇప్పుడు అయితే బుక్ రాయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డేట్ వచ్చేసి November 7th, 2025. మనమైతే 4 రోజుల బుక్ అయితే కంప్లీట్ చేయాలి. బుక్ మొత్తం ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ బుక్ స్టార్ట్ చేస్తున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఎట్టకేలకి 41 రోజుల్లో మనమైతే బుక్ రాద్దామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కాబట్టి 41 రోజుల్లో మనమైతే కంప్లీట్ చేయాలి. ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఫైనల్లీ ఇప్పుడు నేను రాసేది 1000వ వంతు, అంటే 1 నుంచి 1000 సార్లు అయితే ఇప్పటికైతే పూర్తయింది. ఓం శ్రీ స్వామి శరణమయ్య, అంటే 1000 కాడికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది తెలుసా, చూపిస్తాను చూడండి మీకు. టైం చూసుకుంటే 10:27. ఈరోజు డేట్ వచ్చేసి సాటర్డే November 8 కనిపిస్తుంది కదా, November 8. టైం వచ్చేసి 10:27. ఈ రోజుకైతే 4 అంకెలు 1000 కాడికి అయితే పూర్తి చేసుకున్నాము. అనుకున్నట్టు 1 నుంచి స్టార్ట్ చేసా. ఫైనల్ ఒక బుక్ అయితే కంప్లీట్ చేసేసా. ఈ బుక్లో వచ్చేసి మనకి 9,580 వరకు అయితే రాయడం కంప్లీట్ అయ్యింది ఈ బుక్. గైస్, ఇప్పుడైతే నవోదయ బుక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను, కనిపిస్తాను కదా. లాస్ట్ టైం కూడా నేను ఈడైతే బుక్స్ కొన్నా, ఇప్పుడు కూడా ఈడ ఒక బుక్ అయితే తీసుకుందాము. ఇది వచ్చేసి 280 అంట, మనకు కావాల్సింది 300. అయితే మనకి క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదే వచ్చేసి నవోదయ బుక్ షాప్. ఇక్కడ అన్ని బుక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి, కనబడుతున్నాయి కదా. ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్ LKG నుంచి డిగ్రీ, బీటెక్, PG వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఓకే సార్, ఇంకో బుక్ అయితే తెస్తున్నారు. ఇదే ఓకే, మనం లాస్ట్ టైం తీసుకున్నది ఇదే బుక్. 300 pages కనబడుతుంది కదా, బ్లర్ అవుతుంది. ఓకే 300.
సరే ఇది ఇవ్వండి. మనం పెన్స్ కూడా తీసుకుందాము. మొన్నటి వరకు ఆ బుక్ రాసాం కదా, దాంట్లో వచ్చేసి 5 పెన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఒక 3 తీసుకున్నాను ప్లస్ ఒక బుక్. హై గైస్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ మనమైతే రాసిన బుక్ చేపట్టిన పని అయితే కంప్లీట్ చేసేసాము. 18,018 సార్లు సక్సెస్ఫుల్గా ఈ డిసెంబర్ 14వ తారీఖు కంప్లీట్ చేయాలనుకున్న అదే రోజునైతే కంప్లీట్ చేసేసాను. అయిపోయింది. ఇంకా యువతల పక్క వచ్చేసి స్వామివారి 18 మెట్లకు 18 పేర్లు. ఇక్కడ కనిపిస్తుంది కదా కన్యాస్వామి, ఫస్ట్ సంవత్సరం అంటారు కన్యాస్వామి అని చెప్పి. లాస్ట్ ఇయర్ వచ్చేసి నారికెలము. 18వ సంవత్సరం ఎవరు మలుచుకుంటారు వాళ్ళ నారికెలం అని పిలుస్తారు. రాశారు. ఆ 2 బుక్స్ కావాల్సిన పెన్స్ చూడండి ఎన్ని పట్టినాయో. ఎన్ని పెన్లు, దగ్గర 11 పెన్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ పెన్తో లాస్ట్ ఎండింగ్ పెన్ ఇది. దీనికి చాలా అదృష్టం ఉంది, ఇది ఎండింగ్ పెన్ ఇది. ఇప్పుడు మనమైతే 2 బుక్స్ అయితే కంప్లీట్ చేసాము. దీనికి స్టిక్కరింగ్ కూడా ఇచ్చాను. ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉంటాను. స్టిక్కరింగ్ చాలా మంచిగా అయితే ఉంది. 2 బుక్స్ మీకు పక్కన పెట్టి చూపిస్తాను. చూడండి. స్వామి శరణమయ్యప్ప. ఇది వచ్చేసి బుక్ 1, ఇది వచ్చేసి బుక్ 2. స్టిక్కరింగ్ కూడా చేసేసాను. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కూడా స్వామి శరణమయ్యప్ప. 18,018 సార్లు. 18 అంటే 2 బుక్స్ కాబట్టి మీరు సపరేట్ అనుకున్నారు. ఈ దీంట్లో వచ్చేసి సగము, దీంట్లో వచ్చేసి సగము, 2 కలిపి 18,018 సార్లు. ఫ్రెండ్స్ చూసారు కదా, అనుకున్న టయానికైతే మనమైతే బుక్ అయితే కంప్లీట్ చేసాము 18,018 సార్లు. ఇప్పుడైతే మనమైతే దర్శనం లోపలికి అయితే వెళ్దాము. ఈ ధర్మశాస్త్ర ఆలయం గురించి నేను ఒక వీడియో అయితే తీశాను, అది మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనకి నిజ స్వరూపము శ్రీ ధర్మశాస్త్ర ఆలయము. స్వామివారి దర్శనం అయితే ఇప్పుడే చేసుకున్నాము. మనకు వచ్చేసి టెంపుల్ కరెక్ట్ స్వామివారి టెంపుల్ శబరిమల ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ నమూనా అయితే ఉంటుంది. ఇక్కడైతే యాగం అయితే జరుగుతుంది. మనమైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. బుక్ ఫైనల్లీ స్వామివారి పాదాల దగ్గరికి అందజేశాను, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. స్వామివారి పాదాలకు అందజేసి మళ్ళీ రిటర్న్ నేనైతే తీసుకొని నాన్నస్వామికి అయితే రేపైతే ఇచ్చేస్తాను. అయ్యగారు ఇప్పుడే పూజ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరికాయ కొడతాను కదా, కొబ్బరికాయ కొట్టగానే మనకైతే లోపల నాకైతే పువ్వు రావడం అయితే జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. పువ్వు వచ్చింది, మనకి కనబడుతుంది కదా చిన్న పువ్వు లోపల. నేను ఫుల్ హ్యాపీ ఖుషిగా అయితే ఉన్నాను. అయ్యగారు కూడా చెప్తే అయ్యగారు వచ్చేసి సంతోషం అని చెప్పారు. అయ్యగారు పూజ చేసుకొచ్చి మళ్ళీ నాకైతే సంతోషం నాని అదృష్టం బాగుంది అని చెప్పారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చాలా మంచిగా అయితే స్వామివారి దర్శనం అయితే జరిగింది. ఇప్పుడే దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం తీర్థం అయితే తీసుకొని బయటకు అయితే రావడం జరిగింది. చాలా మంచిగా దర్శనం జరిగింది. మనం రాసిన బుక్ కూడా స్వామివారి పాదాల దగ్గరికి అయితే చేర్చాను. అనుకున్నట్టే చెప్పిన టయానికి అయితే నేనైతే బుక్ రాశాను. చెప్పిన టయానికి స్వామివారి పాదాల దగ్గర కూడా చేర్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ పవన్ ఇద్దరం కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను కొట్టిన కొబ్బరికాయల పువ్వు కూడా వచ్చింది. అయ్యగారు సంతోషం అని చెప్పారు. ఈ బుక్ని రేపు వచ్చేసి మా నాన్న వాళ్ళ ఇరుముడి రేపు మార్నింగ్ అయితే మా నాన్నకైతే అందజేసిస్తాను. మా నాన్న ఈ బుక్ను డైరెక్ట్గా శబరిమల స్వామివారు వెలిసిన శబరిమల సన్నిధానానికి అయితే మా నాన్న ఆ 2 బుక్లు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మనమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఇరుముడి కార్యక్రమంలో అయితే మనమైతే కలుద్దాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవానే భగవతియే భగవతియే భగవానే దేవనే దేవనే శక్తనే శక్తియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవానే భగవతియే భగవతియే భగవానే దేవనే దేవియే శక్తనే శక్తియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవానే భగవతియే భగవతియే భగవానే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం. ఓం శ్రీ స్వామి
శరణమయ్యప్ప. నాన్న వాళ్ళని ఇప్పుడే అయితే శబరిమల కొట్టాయం బండి అయితే ఎక్కించాను. ఆ బండి పేరు వచ్చేసి కొర్బా బండి. పొద్దున ఇరుముడు జరిగేటప్పుడు హడావుల్లో నేనైతే నాన్న వాళ్ళకి ఆ బుక్ అయితే ఇవ్వలే. ఇరుముడు కట్టించుకొని డైరెక్ట్గా అయితే మేము కార్ వేసుకొని ఖమ్మం అయితే వచ్చి నాన్న వాళ్ళని ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ అయితే ఎక్కించాను. ట్రైన్ ఎక్కించేసి ఇదిగో రిటర్న్ కార్ తీసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాను. మంచిగా అయితే నాన్న వాళ్ళ 41 రోజుల దీక్ష కంప్లీట్ అయింది. అలాగే ఆ 41 రోజుల దీక్షలలో నేను కూడా 18,018 సార్లు బుక్ రాసి నిన్న మన శ్రీ ధర్మశాస్త్ర ఆలయం ఉంది కదా కొత్తగూడెంలో, అక్కడైతే స్వామివారి పాదాల దగ్గర తీసుకెళ్ళి పూజ కూడా చేయించి ఇవాళ ఇప్పుడు మన ఖమ్మం రైల్వే స్టేషన్లో ఆ బుక్ అయితే ఇచ్చాను. అక్కడ కూడా వీడియో తీయలేదు, ట్రైన్ వచ్చేసింది, డైరెక్ట్గా అయితే ఎక్కిచ్చేసారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆ ఫొటోస్ నేను పైన మన వీడియోలో అయితే పెడతాను, మా స్వాములతో పాటు దిగిన ఫొటోస్. ఎట్టకేళ్ళకి నేను రాసిన బుక్, మా నాన్న వాళ్ళ 41 రోజుల దీక్ష, అలాగే నాన్న స్వామిది ఈ సంవత్సరం 19వ సంవత్సరము. ఎట్లో గట్టయితే నేను సరే నేను నాదే ఉందిలే నా మాలేసుకోలే, నాన్న మాలేసుకుండు, ఎట్టైనా పంపించాలి అనుకున్నా, రాసిన పంపించేసిన. అసలైతే నేను ఈ సంవత్సరం వెళ్ళాలి నేను, కానీ నాకు కుదరలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అందుకని నాన్న వాళ్ళతో పంపించేశాను. ఓకే, మరి ఈ వీడియో ఇక్కడి నుంచి అయితే ముగించేస్తున్నా. మరొకటి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బై బై. ఇక్కడ వచ్చేసి ఖమ్మంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది, మామూలు ట్రాఫిక్ కాదు, మినీ హైదరాబాద్ అవుతుంది ఈ ఖమ్మము.